హాయ్ అండి. ఏపీ ఎన్నికల 2024 తీరుతెన్నుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా. ఎగ్జిట్ పోల్స్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఏంటంటే రాజ్దీప్ సర్దేశాయ్, ఇండియా టుడే వాళ్ళు జగన్ ప్రభుత్వంతో 5 సంవత్సరాలతో పాటు కలిసి ఉండి అనేక కార్యక్రమాలు చేశారు. దాదాపు క్రోర్స్ ఆఫ్ ఫండింగ్ కూడా ఇండియా టుడేకి ఏపీ ప్రభుత్వం నుంచి వెళ్ళింది. అంటే జగన్మోహన్ రెడ్డి తోటి అంత మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్యన ఒక సమ్మిట్లో కూడా మాట్లాడటం కూడా మనం చూసాం కదా. అటువంటి సంస్థ ఒక్కసారి ప్లేట్ ఫిరాయించి అకస్మాత్తుగా ఎన్డీఏకి సీట్లు వస్తాయి, తెలుగుదేశంకు తర్వాత బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి ఏపీలో అని చెప్పారు. ఏంటి దీని వెనకాల కారణం ఏంటి? అలాగే ఒక్క నేషనల్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేదు. అంటే టైమ్స్ నవ్వు, జన్మత్తు ఈ రెండు తప్ప సిఎన్ఎన్ కానీ లేకపోతే ఎన్డీటీవీ కానీ, న్యూస్ 18 కానీ, ఇండియా టుడే కానీ లేకపోతే ఇండియా టీవీ కానీ ఇట్లా నేషనల్గా ఉన్న అనేక క్రెడిబిలిటీ సంస్థలు లేదంటేనేమో ఒక మంచి రేటింగ్స్ తోటి పబ్లిక్లో ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ తోటి ఉన్న ఏ సంస్థ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సర్వేలు ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా బాబే గెలుస్తాడని, ఎన్డీఏ కూటమికే ఆంధ్రప్రదేశ్ మొగ్గుందని. అయితే ఇది నిజమేనా? ఖచ్చితంగా ఇది నిజం కాదు. ఎందుకు కాదంటే దాని అనుకున్న మతలబు చూడండి. ఈసారి దేశవ్యాప్తంగా మోడీ గెలుపు అంత ఈజీ కాదని చెప్పేసి అర్థమైంది. ఎందుకంటే మోడీ మొదటి ఫేజు, రెండో ఫేజ్ తర్వాత ఆయన మాటల్లో స్వరం ఎలా మారింది, చివరకు బీజేపీ వాట్సప్ యూనివర్సిటీలలో ఫార్వర్డ్ అయ్యే విషయాలు, అంటే ముస్లింలు గెలిస్తే మీ ఆస్తులు పోతాయి, మీ ఆస్తులు లాక్కొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చేస్తుంది, మీ ఆడవాళ్ళ మెళ్లలో పుస్తెల తాళ్ళు తెంపుతారు, మీ మీద రకరకాల పన్నులు వేస్తారు మైనార్టీల కోసం, ఇట్లా అనేక విషయాలు చెప్పడం చూసాం కదా. మోడీ ఎందుకు అంత దిగజారి మాట్లాడాడు అంటే దానికి కారణం ఏంటంటే బీజేపీకి, ఎన్డీఏకి నెగటివ్ ఓటు మొదటి 1-2 ఫేజులలో పడింది. అటువంటి పరిస్థితుల్లో అట్లా ఆ క్రమం నుంచి 7 ఫేజులు లాక్కొని రావటం అనేది వాళ్ళకి చాలా కష్టమైపోయింది. ఈ క్రమంలో రకరకాల ఎత్తులు జిత్తులు మోడీ, అమిత్ షాలు కూడా వేశారు. ఈ క్రమంలో సట్టా మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ కోసం, అంటే అమరావతి భూముల మాఫియా ఏదైతుందో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, వచ్చేది బాబే అనే ఎట్లయితే ఆంధ్రాలో లేదంటే తెలుగు మార్కెట్లో హైప్ కోసం ఎట్లయితే చేశారో, ఇండియా వైడ్గా సట్టా మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ కోసం, మోడీ కోసం వాళ్ళు డబ్బులు మొబిలైజ్ చేశారన్నట్టు నేషనల్ వైడ్గా. ఈ రకంగా ఇద్దరు దుర్మార్గులు లేదంటే ఇద్దరు అక్రమార్కులకు మంచి టైఅప్ అక్కడ కుదిరింది. ఈ టైఅప్ ఎక్కడదా కొనసాగిందంటే చివరకు 7 దశల పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా మీరు గమనిస్తే 300 సీట్లు తక్కువ బీజేపీకి ఇచ్చిన నేషనల్ మీడియా లేదు. 300 నుంచి 350 దాకా ఇచ్చారు. ఇక ఎన్డీఏకి ఇంకొక 50 నుంచి 70 సీట్లు అదనంగా ఇచ్చారు. ఇట్లా ఢిల్లీలో, పంజాబ్లో కేజ్రీవాల్ ఓడిపోతున్నాడు, ఇక బెంగాల్లో మమతా ఓడిపోతుంది, ఇక ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ సీట్లు పోతున్నాయి, ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీట్లు పోతున్నాయి, ఇక మహారాష్ట్రలో శివసేన శరద్ పవార్లు ఓడిపోతున్నారు. రేవణ్ణ సెక్స్ స్కాండల్ తోటి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాకుండా ఉన్న దేవేగౌడ కుమారస్వామిలు కూడా కర్ణాటకలో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అంటే సిద్ధిరామయ్య, శివకుమార్లు కూడా తలకాయ వంచేశారు. అయితే ఈ రకంగా దేశం మొత్తం ఇంతే, రాజస్థాను, గుజరాత్, ఇక అసలు వాళ్ళు అన్ని ప్రాంతాలు కూడా స్వీప్ చేసేశారు. వాళ్ళు ఏమంటున్న నితీష్ కుమార్ ఉండటం వల్ల బీహారు ఇట్లా అన్ని చోట్ల కొట్టేశారు. అట్లా బాబు కూడా ఆ కోటాలో బతికి బట్ట కట్టాడనమాట. ఎందుకంటే మొత్తం నేషనల్ మీడియా కట్టుకొని మోడీకి ఫేవర్గా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వటం వల్ల ఏం జరిగిద్దని చెప్పేసి అనుకోవచ్చు, కరెక్టే. ఇది పాతకాలం కాదు. ఓటు వేసిన తర్వాత ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది అనుకోవడానికి లేదు. ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ తర్వాత కూడా దేశవ్యాప్తంగా పోలింగ్ ఆఫీసర్ల దగ్గర నుంచి పోలింగ్ ఏజెంట్ల వరకు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ సహాయ సహకారాలు కూడా కావాలి. అప్పుడు మాత్రమే లాస్ట్ మినిట్ లేదంటే ఎడ్జ్ టు ఎడ్జ్ ఓట్లలో వీళ్లకు అనుకూలం అనేది, ఇక ఇతరత్ర మనకు తెలియకుండా కూడా జరిగేటటువంటి కొన్ని మతలబులు కూడా ఉండొచ్చు, వాటికి కూడా సహకారం కావాలి. ఇవే కాదు, ఇక జంపింగ్ జపాంగులు ఉంటారు. అంటే ఏ పార్టీ ఏ కూటమి అధికారంలోకి వస్తే ఆ వైపు పార్టీల దగ్గర నుంచి వ్యక్తులతో సహా ఫిరాయించే వాళ్ళు ఉంటారు. వాళ్ళను మభ్యపెట్టడానికి, వాళ్ళ అమ్మకాలు కొనుగోళ్లకు తెరదీయటం కోసం, దేశవ్యాప్తంగా క్యాంపులు రన్ చేయడం కోసం, ఆయా పార్టీలు మళ్ళీ మోడీ, అమిత్ షా ఫోల్డ్ నుంచి బయటపడకుండా చూడటం కోసం. ఎందుకంటే మోడీ, అమిత్ షా ద్వయం దేశవ్యాప్తంగా పెట్టిన ఇబ్బంది, నానా కష్టాలు, నానా అగచాట్లు పెట్టారు. మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏంటి, వాళ్ళతో కలిసి ఉన్న పార్టీలతో సహా, వాళ్ళ ఎంపీలతో సహా. ఇప్పుడు వాళ్ళు 272 లోపల ఆగిపోతున్నారు,
ఎన్డీఏ కూటమి మొత్తం కూడా 240, 250 దగ్గర ఆగిపోతున్నారని గనుక నిజంగా ఎగ్జిట్ పోల్స్ అంటే ఇస్తే మిగతా వాళ్ళందరూ ఏకమై ఎవరో ఒకరిని ప్రధానమంత్రి మోడీ కాకుండా ఉంటే చాలు అనే పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా నేషనల్ మీడియా ఏపీలో కూడా బీజేపీ వైపే అంటే ఎన్డీఏ వైపే అంటే బాబుకు పవన్కు కూడా ఎంపీ సీట్లు తీసుకొచ్చారు. ఒక నేషనల్ మీడియా ఇచ్చిన ఇదేంటంటే 6 ఎంపీ సీట్లు బీజేపీ గెలుస్తుంది ఏపీలో, 13% ఓట్ల షేర్ కూడా వస్తుంది. వాళ్ళ ఒరిజినల్ ఓట్ షేర్ 1%. సరే అక్కడ టీడీపీది జనసేన ఓట్లు కూడా వాళ్ళ 6 సీట్లలో పడినా సరే వాళ్ళకి 13 ఓటు షేర్ రావడం అనేది ఇంపాసిబుల్ అన్నట్టు. అయినా సరే వాళ్ళకి 13 ఓటు షేర్ వచ్చేసింది అన్నట్టు. అంటే ఈ రకంగా అనేక చిత్ర విచిత్రాలు మీరు చూడండి. ఇప్పుడు ఈ పక్కన మీరు బాక్స్లో చూడండి, ఈ బాక్స్లో చూపిస్తున్న దాంట్లో చూడండి. విచిత్రం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అధమ స్థాయిలో ఈసారి ఉన్నాయని చెప్పేది ఏంటంటే కేసీఆర్కు 11 ఎంపీ సీట్లు వచ్చేసినాయి అనమాట. అంటే ఇది టీ న్యూస్లోనో లేకపోతే నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి అంటే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి అనుకూలంగా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ అనమాట. తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో 11 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ గెలుస్తా ఉంది. ఈ విచిత్రం చూడండి. ఈ బాక్స్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ రకంగా చిత్ర విచిత్రాలు కేకే సర్వే అయితే 161 తెలుగుదేశం కూటమికి ఇచ్చేసాడు. ఇదే రకమైన అనమాట రకరకాలు అంటే గతంలో క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు కూడా లొంగిపోయో వంగిపోయో లేదంటే వాళ్ళు చేసేటువంటి ఒత్తిళ్లకు ఇప్పుడు ఆరామ్ మస్తాన్ ఉన్నాడు. ఆరామ్ మస్తాను మీద తీసుకొచ్చేటటువంటి ఎందుకంటే ఆయనది ఏబీవీపీ బ్యాక్గ్రౌండు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండు, అలాగే చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళైతేమి వాళ్ళు తీసుకొచ్చే ఒత్తిళ్లకు ఎక్కడ ఇబ్బంది చేస్తారో, తన ప్రెస్ మీట్కి ఎక్కడ ఆటంకాలు కలిగిస్తారో అని హైదరాబాద్లోనో విజయవాడలోనో గుంటూరులోనో కాకుండా తన సొంత ప్లేసు సొంత ఊర్లో నర్సరావుపేట ఏరియాలోకి వెళ్ళి ఆయన ఎగ్జిట్ పోల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంటే ఏ రకమైన ఒత్తిళ్ళు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన కూడా 94 నుంచి 104 వరకే ఇవ్వగలిగాడు ఎవరికి, వైసీపీకి. కానీ ఆయన లెక్కల్లో 140+ వైసీపీకి వచ్చాయని ఆయనకు దగ్గర వాళ్ళు లేదంటే ఆయనతోటి మాట్లాడే వాళ్లకు మస్తాన్ చెప్తున్న ఫిగర్ 140 వరకు వైసీపీకి వచ్చాయని చెప్పి చెప్తున్నట్లుగా తెలిసిందనమాట. ఎగ్జిట్ పోల్స్ మీద అంటే మస్తాను, కేకే మన లోకల్ వాళ్ళు కాబట్టి, తెలుగు వాళ్ళు కాబట్టి నాలాంటి వాళ్ళు కూడా ఏ రకమైన ప్రభావాలు చూపించినది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక నేషనల్ మీడియా అనేది వాళ్ళ బ్రాండింగ్ని ఇంకోటి పణంగా పెట్టి చేశారంటే ఒకటి సట్టా మార్కెట్ని కాపాడే ప్రయత్నం, అలాగే ఏజెంట్లలో స్థైర్యం నింపే ప్రయత్నం, జంపింగ్ జపాంగుల్ని లేకపోతే ఇంకోటి చేసుకునే ప్రయత్నంలో భాగంగా నేషనల్ మీడియా కూడా ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైము ఇదే నేషనల్ మీడియా మంచి హైప్ తోటి వస్తున్నారని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నారు. అర్థమైంది కదా నేషనల్ మీడియా ఏ రకమైన రూపంలో తీసుకుంటుందో. మరొక మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.